హలో అండి. ఈరోజు వంకాయ, బంగాళదుంప, మునక్కాయ మనకి ఇంట్లో వెజిటేబుల్స్ అవి కొంచెం ఉన్నప్పుడు సింపుల్గా నేను ఏ విధంగా తయారు చేస్తాను చూపిస్తాను. వేరే మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు వంకాయ, బంగాళదుంప, మునక్కాయ, టమాటాతో కర్రీ చేస్తున్నాను. చాలా త్వరగా పూర్తయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఈ విధంగా ఒక చిన్న మునక్కాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ ఒక హాఫ్ ఆనియన్ అయితే సరిపోతుందండి, ఎక్కువేం అవసరం లేదు. 4 వంకాయలు, ఒకటంటే ఒక బంగాళదుంప, 2 చిన్న సైజు టమాటాలు, ఒక పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసేసుకొని చాలా క్విక్గా అయిపోతుందండి. నేను ఎక్కువగా కుక్కర్లోనే వండుతానండి. చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా మళ్ళీ దానికి ఒక ఉప్పు పెట్టి నీళ్ళు వేసి అంత టైం కూడా అవసరం. మనం ఒక సైడ్ కట్ చేసుకుంటే ఒక సైడ్ పోపు పెట్టుకుంటే వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. కర్రీ కూడా ఒక 5-10 మినిట్స్లోనే ఈజీగా అయిపోతుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. విడిగా వండుకుంటే ఎక్కువ టైం పడుతుంది. క్యారేజీలో హడావుడిగా ఉన్నప్పుడు ఈ విధంగా మిక్స్డ్ కర్రీస్, కూరగాయలన్నీ కలిపి మిక్స్ కర్రీ లాగా తయారు చేసుకోండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఎటువంటి మసాలాలు అవసరం లేదు. మీకు నచ్చితే కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, మసాలాలు ఇష్టపడే వాళ్ళైతే అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, ఒక చిన్న ఇలాచీ కూడా వేసుకోండి. సువాసన చాలా బాగుంటుంది. ఈ విధంగా కూరగాయలన్నీ మరీ సన్నగా ఫైన్ చాప్ అవసరం లేదు. కుక్కర్లో పెడతాం కాబట్టి అన్నీ ఈజీగా మగ్గిపోతాయి. ఒక్క 2 విజిల్స్ చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇలా కూరగాయలన్నీ కట్ చేసేసాను. చూసారుగా ఎంత త్వరగా చక్క కట్ చేస్తాను. నేనే ఉందిలేండి, క్యారేజీలు హడావుడి ఉంటే ఎవరైనా ఇదే విధంగా కట్ చేస్తారు స్పీడ్గా. ఈ విధంగా కుక్కర్ని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం పెద్ద స్పూనేనండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ లేకుండా వాటర్లో వేస్తే ఏ కూర కూడా రుచి రాదు. అంతగా మీకు ఆయిల్ నచ్చదు అనిపిస్తే కూర అంతా రెడీ అయిపోయాక ఆయిల్ పైకి వస్తుందండి. సిమ్లో పెడితే అప్పుడు కొంచెం తీసి పక్కన పడేసేసుకోవచ్చు. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు. కూర ఆయిల్ని వదిలేస్తుంది, అప్పుడు తీసి పక్కన పడేసుకోవచ్చు. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, అందుబాటులో ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు 2 వెల్లుల్లి రెబ్బలను కూడా దంచి వేసుకోవచ్చు. కొంతమందికి ఆ ఫ్లేవర్ పడదు కాబట్టి ఇలా, నేనైతే వేయలేదండి. ఇది సింపుల్గా ప్లెయిన్ కర్రీ, ఎటువంటి మసాలాలు లేకుండా ప్లెయిన్గా సింపుల్గా చేసుకునే కర్రీ. ఇప్పుడు కూరగాయ ముక్కలన్నిటినీ 1 బై 1 వేసుకోవాలండి. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. వీటిని కొంచెం 2 నిమిషాలు వేగాక దోరగా, ఎక్కువ టైం ఏమొద్దండి, 2 మినిట్స్ సరిపోతుంది, అన్నీ వేగిపోతాయి. ఇప్పుడు మనం మిగతా కూరగాయలను కూడా 1 బై 1 యాడ్ చేసుకోవడమేనండి. దీంట్లోకి ఇలా లావు వంకాయలు కాకుండా సన్న వంకాయలు వేసుకోండి, ఇంకా రుచిగా ఉంటుంది. ఈ లావు వంకాయలు పచ్చడికి కానీ గుత్తి వంకాయకి కానీ మాత్రమే బాగుంటాయి. పులుసుల్లో అలాంటి వాటికే నప్పుతాయి. ఇగురికి అంతగా నప్పవు, ఎందుకంటే వీటిలో కొంచెం గింజలు ఉంటాయి. అందుకని సన్న వంకాయలు, లేత వంకాయలు దొరికితే వేసుకోండి. ఒక్క విజిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం చాలా కొద్దిగా వేసానండి. కమ్మగా ఉంటుంది కూర. ఎక్కువ కారాలు, ఎక్కువ ఉప్పులు వేసుకోవద్దండి. సమ్మర్ కదా, కొంచెం లైట్గా తీసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల రైస్ తక్కువ, కర్రీ ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటినీ సమానంగా ఇలా మిక్స్ చేసుకోండి. చక్కగా అన్నిటినీ కలిపేసుకొని సన్నని సెగ మీద 2 నిమిషాలు వదిలేసి, ఇప్పుడు కొద్దిగా ఎసరు, చూస్తున్నారుగా ఎంత కొద్దిగా వేస్తున్నాను, చాలా లిటిల్ బిట్. అది కూడా వేయకపోతే
కుక్కర్ మాడే అవకాశం ఉంది కాబట్టి చాలా తక్కువ వేసాను. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి 1 విజిల్ వేసి సిమ్‌లో 2 విజిల్ వేసినా సరిపోతుంది. 2 విజిల్స్ వేస్తే సరిపోతుంది. 3 అయితే వద్దు. మొత్తం మ్యాష్ అయిపోతాయి. 2 అంటే 2 విజిల్స్ సరిపోతాయి. 3 విజిల్స్ వేస్తే లక్కలాగా అయిపోతాయి. అన్నీ అంటుకుపోతే మునక్కాయ విడిపోతుంది. ఆ విధంగా ఉంటుంది. చూడండి చక్కగా మగ్గిపోయింది. అయిపోయింది. కుక్ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్గా దీన్ని ఈ విధంగా కొంచెం కలిపెట్టుకొని స్టవ్ బంద్ చేశాను కదండి కుక్కర్ విజిల్ రాగానే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటే వంకాయలు అంతా గ్రేవీలాగా తయారైపోతుంది. ఎక్కువ కలపొద్దండి. కలిపితే మొత్తం కలిసిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది. చూడండి ఎంతో రుచిగా ఉంటుంది కర్రీ. మునక్కాయ, బంగాళదుంప, వంకాయ, టమాటా కర్రీ. ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా. కొత్తిమీర కంపల్సరీగా వేసుకోండి. కొత్తిమీర అన్నిట్లో వాడుకోండి, చాలా మంచిది. విడిగా మనం ఎలాగో దాన్ని యూస్ చేయం కాబట్టి ప్రతి కర్రీలో కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొత్తిమీర వేసి ఇష్టం ఉన్నవాళ్ళు ఈ టైంలో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. లేదంటే నేనైతే వేయలేదు. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే కర్రీ రెడీ.